గీతాంజలి. అసలు ఒక విధంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఆ ప్రస్తావన వచ్చినప్పుడు, సోషల్ మీడియా ఈ ఉన్మాదుల ప్రస్తావన వచ్చినప్పుడు రగిలిపోతే ఒళ్ళంతా మండిపోవడానికి ఈ పేరు ఎప్పుడూ డెఫినెట్లీ ఉపయోగపడుతూ ఉంటుంది. అందులో అయితే అనుమానం అక్కర్లేదు. ఆ పేరు గుర్తొచ్చినప్పుడల్లా ఒక తెలియని బాధ తనుక చేస్తూ ఉంటుంది. ఎదవలు పాపం నాశనం చేసేశారు. అయితే దీనికి కారణమైన వాళ్ళను పోలీసులు గుర్తించారన్న నిన్ననే ఒక తెలుగుదేశం కార్యకర్త ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు, చూసాం. వాళ్ళ నాన్న ఏదో గొప్ప పని చేశారని వాళ్ళ కూతురు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది పోలీసులతో, నోటీసులు తీసుకురా అది ఇది అని. మొహం మీద ఉంచు తల్లి, మీ నాన్న చేసే పనికి తండ్రి ప్లేస్లో అని వాడే భాష. కూతురు వయసు ఉంటుందేమో మీ తండ్రికి, ఆ గీతాంజలి అనే ఆ పాప, ఆ అమ్మాయి పాపం. మొహం మీద గాండ్రించి ఉంచండి. తండ్రి స్థానంలో ఉన్నావు, ఒక లేడీతో అలా మాట్లాడతావా? కూతురు నేను ఉన్నాను కదా, పరువు తీస్తావా అని చెప్పి గాండ్రించి ఉంచ కూడా పోలీసులతో ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఇంగ్లీష్ ఒక పదానికి వచ్చినట్టు అరెస్ట్ చేశారు కదా. తర్వాత రాత్రి అయ్యేసరికి ఇంకో దుర్గారావు అని ఈసారి జనసేన వాళ్ళని అరెస్ట్ చేశారు. జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాం కదా, మరి కలిపి తిట్టాలనుకున్నారేమో, బూతులు కానీ తిట్టారు. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఈ లిస్టులో చాలామంది ఉన్నారు కదా, అకౌంట్ డిలీట్ చేసుకున్నారు, పోస్ట్ డిలీట్ చేసుకున్నారు, కామెంట్ డిలీట్ చేసుకున్నారు, ఇంతవరకు ఓకే. కొందరు ఇల్లీస్ పెట్టి తిరుగుతున్నారట, కొందరు పార్టీ ఆఫీస్లో ఉన్నారట, కొందరు ఇల్లీస్ పెట్టి తిరుగుతున్నారట, కొందరు మాస్కులు కట్టుకొని క్షమించండి తప్పైపోయింది, మేము ఇంకా రిగ్రెట్ అవుతున్నాం, సోషల్ మీడియా నుంచి వెళ్ళిపోతున్నాం. రిగ్రెట్ అయితే ఆ ప్రాణం వెనక్కి వస్తుందారా వెదవల్లారా అని చెప్పి వీడియోలు పెడుతున్నారు, దండాలు పెడుతున్నారు. కొందరు ఇల్లీస్ పెట్టి తిరుగుతున్నారట. ఇల్లీస్ పెట్టి కాదు, అడవుల్లో దాక్కున్నా కనుక వాడు పులులకు ఆహారం కాకముందే ఇక్కడికి వచ్చి చట్టం ద్వారా వాడిని శిక్షించాలి. ఎదవలను ఇల్లీస్ పెట్టి తిరుగుతున్నట్ట. పోలీసులు మరి ఇప్పటికీ 2-3 వరకు అరెస్ట్ చేసినట్టున్నారు. పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఒక టీమే తిరుగుతూ ఉంది. వీళ్ళని అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టకపోతే డెఫినెట్లీ చెడ్డ పేరు ప్రభుత్వానికి. వాళ్ళని అరెస్ట్ చేయాలి, చట్టం ముందు నిలబెట్టి తీరాలి. వెంటాడండి, ఒక సపరేట్ టీం పెట్టి వెంటాడండి, ఈడ్చకొచ్చి చట్టం ముందు నిలబెట్టండి.